హోమ్ మినిస్టర్ గారు గౌరవ హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. నా సోదరుడు ఒకే ఒక్క జూమ్ కాల్‌తో ఇక్కడ తీసుకొచ్చాడని చెప్తున్నారు. అలా మాట్లాడడానికి వీళ్ళకి సిగ్గు, శరం కూడా లేదు. ఇది 2023లో నక్కపల్లి అనే గ్రామంలో 23,000 ఎకరాలు, 2,300 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్‌లోనే దాన్ని ఓకే చేయించటం, ఎంఓ అవ్వటం, స్థలాన్ని చుట్టం అయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. కానీ ఇప్పుడేం చెప్తున్నారు ఆళ్ళు? అదేం కాదు మేము తెచ్చామని చెప్తున్నారు. ప్రతిదీ అంతే. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినయే, ఎంఓఏలు కుదుర్చునియే తప్పితే వీళ్ళు సొంతంగా ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తెచ్చింది లేదు. ఇప్పుడు అంబానీ, అదానీలు కానివ్వండి, ఏదైనా తీసుకోండి, ఏ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకునివ్వండి, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రతిపాదనలు వచ్చినాయి. ఈ లోపు ఎలక్షన్ కోడ్లు అన్నీ వచ్చి ఆగిపోయినాయి. అవి మళ్ళీ ఇప్పుడు పెట్టి వీటిని కంటిన్యూ చేసుకొస్తున్నారు. అది మేము తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. కాబట్టి ఈ గొప్పతనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే తప్ప నారా లోకేష్‌దో, చంద్రబాబు నాయుడు గారిదో, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆయన ముఖారం ఎందుకు కోపం వస్తుంది. మరి ఎందుకు రాదు? ఈ 2023లో వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చి ఎంఏ కుదిర్చి స్థలాలు చూపించి ఆ నక్కపల్లి గ్రామంలో 2,300 ఎకరాలు కేటాయిస్తే ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాన్నే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిందో కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మేము ఒక్క జూమ్ కాల్‌తో తీసుకొచ్చారని హోమ్ మినిస్టర్ చెప్తుంది. వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నారు. మరి అట్లా మాట్లాడేటప్పుడు కోపం వస్తుంది కాబట్టి ఆయన ముఖవరంధ్రాలను చూసి ఏమనలేదులే అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నీ కూడా తెలుసు ఎవరి హయాంలో ఏం జరిగిందో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కనుక మా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా అనేది లేకపోతే ఇవన్నీ నిజాలే అనుకుంటారుగా. ఇప్పుడు వాళ్ళకేంటి లెగిస్తే కానీ ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, ఈనాడు, వీళ్ళందరూ లేచిన కాడి నుంచి వాళ్ళు భజన చేయటమే ఉండదు. ఇప్పుడు మనకేముంది? ఒక సోషల్ మీడియా తప్పితే సాక్షి పేపరు మనకున్న ఒక సాక్షి, దాంట్లో కూడా వాళ్ళు చెప్పినంత కూడా మన వాళ్ళు రాయరు. కేవలం సోషల్ మీడియా ఉండబట్టి ఈరోజు వాళ్ళు చేసిన కృత్యాలు కానివ్వండి, మనం చేసిన గొప్పతనం కానివ్వండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏమున్నాయి అన్నీ ఇలా ప్రజలకు, సామాన్య జనాలకి కింది స్థాయి వరకు వెళ్తుందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియానే లేకపోతే మన పార్టీ అట్టడుక్కెళ్ళిపోయేది. కాబట్టి సోషల్ మీడియా సైనికులు మొత్తం కూడా చాలా బాగా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ఉండబట్టే మనం అసలు గతంలో ఏం చేసాం, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ అన్నిటి కూడా తప్పుడు ప్రచారాలు అని చెప్పేసి వెంటనే మన సోషల్ మీడియా రెస్పాండ్ అవుతుంది. మొన్న నవీన్ మిట్లో రాగానే వెంటనే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారుతో వాళ్ళిద్దరు కలిసిన ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, పెట్టింది, మొత్తం ఆయన శంకుస్థాపన కొట్టింది, మొత్తం వచ్చింది. ఇప్పుడు ఎన్ఆర్బిట్ మాల వైజాగ్ ఎప్పుడు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు దానికి 15 ఎకరాలు, 16 ఎకరాలు కేటాయించాడు. ఇప్పుడు అది మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు రేపు ఏం చెప్తారు? ఓపెనింగ్కి వాళ్ళు ఎందుకని వాళ్ళు వెళ్తారు, మేమే కట్టామని చెప్తారు. కానీ సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది వైసీపీకి. దాని ముందు ఎవరో కూడా తల ఉంచాల్సిందే. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సగౌరవంగా ఇలాగ జనాల్లో ఉంది అంటే కేవలం సోషల్ మీడియానే. ఎందుకంటే ప్రతి ఒళ్ళకి ఆ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా ఈరోజు మన సోషల్ మీడియా సైనికులు బాగా ఎండగడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారే, పెట్టుబడులు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రాష్ట్రానికి ఏదైనా చేశాడు అంటే తక్కువ అప్పులు చేసి ఎక్కువ మంది జనాలకి డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా జనాలకి ఇచ్చి సంక్షేమ పథకాలని ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ టైంలో ఈ పథకం ఇస్తాం, ఈ టైంలో ఈ పథకం ఇస్తాం అని ఆ పథకాలని నేరుగా మధ్యవర్తులు లేకుండా జనాల దగ్గరికి పంపించిన ఒకే ఒక నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తర్వాత ఒక జగనే చేశాడు. ఇంకెవరూ చేయలేరు కూడా. ఎందుకంటే అలా చేయాలంటే ధైర్యం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, పేదవాడికి సాయం చేయాలి అనే ఒక సంకల్పం ఉండాలి. ఆ పేదవాడికి సాయం చేయాలనే సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. తాత్కాలికంగా ఓడిపోవచ్చు, ఇబ్బందులు పడవచ్చు, కానీ అంతిమంగా విజయం గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పట్ల ఇప్పుడు బాగా క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్రేజ్ ఉందో. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇలా కార్యక్రమం ఎవరు వస్తున్నారు? ఎవడో పట్టించుకోవట్లేదు. అసలు వాళ్ళ మినిస్టర్ వాళ్ళతో ఎవడో పట్టించుకోవట్లేదు. అదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 100 కిలోమీటర్ల దూర పరిధిలో జగన్ వస్తే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకు ఎవడో వెహికల్స్ పెట్టే పని లేదు, డబ్బులు ఇచ్చే పని లేదు, సొంతగా డబ్బులు పెట్టుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చుట్టానికి వెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా జనాలు తెలుసుకుంటూ ఉంటున్నారు.